ప్రశాంతంగా ఉన్న కడపలో కొంతమంది స్వార్థపరులు కావాలనే అల్లర్లు సృష్టించారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మండిపడ్డారు. అల్మాస్పేట అల్లర్ల వెనుక ఉన్నవారిని విడిచిపెట్టేది లేదన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న కడపలో శాంతి భద్రతలను కాపాడుతామని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అల్మాస్పేటలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాము. కొంతమంది స్వార్థపరుల మాయా ఉచ్చులో ఈ ఘటన జరిగింది. ఏమీ తెలియని అమాయకమైన కడపలోని యువకులను దీనిలో భాగస్వామ్యం చేశారు. చట్టపరంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎవరినన్నా రెచ్చగొట్టుకుంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుందని తెలియజేసుకుంటున్నాను. పని పాట లేని వ్యక్తులు అశాంతిని క్రియేట్ చేసేదానికి చేసిన కార్యక్రమం. ఎవరు ఏంటి అనేది కూడా తొందరలో తెలుస్తుంది. దీని వెనక ఎవరున్నారు. కడపలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, దాని ద్వారా ప్రభుత్వం మీద బురద పడాలా, ఎమ్మెల్యే మీద బురద పడాలా, వీళ్ళ పరిపాలన సరిగ్గా లేదు అని ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు తీసుకుపోయే విధంగా పనిచేశారు. 12, 14, 15, 16 సంవత్సరాల పిల్లలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఇరు వర్గాల్లో వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినాయి. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. అనవసరంగా ఈ యువకులందరూ ఈరోజు ఈ దుష్టశక్తుల మత్తులో పడి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయి జీవితాలను, బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉంటారు.